హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మిధానిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. సర్టిఫికెట్లు చూసి ఎంపిక చేస్తారు. మీకు డిసెంబర్ 25 కల్లా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 2 రకాల నోటిఫికేషన్లు ఒకే దాంట్లో నేను వీడియో చేసి చెప్తున్నాను. ఫస్ట్ అయితే మీకు 10th క్లాసు ఐటీఐ చదివిన వారికి, తర్వాత డిప్లొమా చదివిన వారికి, తర్వాత డిగ్రీ చదివిన వారికి, మొత్తం అందరికీ కలిపి మనకి 2 నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్లో ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మొదటి నోటిఫికేషను. మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ మిధాని అంటే ఇది ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్ వచ్చి మనకి 160 వేకెన్సీలు అయితే వచ్చాయి. దీంట్లో అన్ని ట్రేడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రీషియను, ఫిట్టరు, మెషినిస్టు, టర్నరు, డీజిల్ మెకానిక్, ఆర్ఎండ్ఏసీ, వెల్డరు, కంప్యూటర్ అప్లికేషను, తర్వాత ఫోటోగ్రఫీ, ప్లంబరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, కెమికల్ ల్యాబొరేటరీ, డ్రాప్స్ మ్యాను, కార్పెంటరు, పౌండ్రీ మ్యాను, ఫ్రాన్స్ ఆపరేటరు, స్టీల్ ఇండస్ట్రీలో పనిచేస్తారు. దానికి పంప్ ఆపరేటరు అండ్ మెషినిస్ట్ కోసం టోటల్ 160 వేకెన్సీలు ఉన్నాయి. వీరికి స్టైఫండ్ అయితే 9,600 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేయాలంటే దీన్ని మనకి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. www.apprentice.india.orgలోకి వెళ్ళడం, మీరు కేవైసీ పూర్తి చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. తర్వాత మిధాని అప్రెంటిస్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత హార్డ్ కాపీని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతో ఫలంగా హార్డ్ కాపీ ఇచ్చిన తర్వాత మీకు హార్డ్ కాపీ వచ్చిన తర్వాత 10వ తరగతి సర్టిఫికెట్లు, ఐటీఐ సర్టిఫికెట్ షీట్స్, తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు అన్నీ ఒక సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ జనరల్ మేనేజరు, తర్వాత మిధాని అనేసి మన హైదరాబాద్లో ఉంది. 10 డిసెంబర్ కల్లా మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు పర్సంటేజ్ ప్రకారంగా మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు 10th క్లాస్లో మార్కులు బట్టి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో, తర్వాత ఐటీఐలో మార్క్స్ బట్టి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో దాన్ని బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా వీరు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏజ్ అయితే మనకి 30 ఇయర్స్ అన్రిజర్వ్డ్ వారు దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ వారికి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 35 ఇయర్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మనకి 40 ఇయర్స్, జనరల్ వారికి 43 ఇయర్స్, ఓబీసీ వారికి 45 ఇయర్స్, మనకి ఎస్సీ ఎస్టీ వారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఇంకో వేరే నోటిఫికేషన్ ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇది ఒక నోటిఫికేషను. దీంట్లో అయితే గ్రాడ్యుయేటు, టెక్నీషియన్, డిప్లొమా అప్రెంటిస్కి ట్రైనింగ్స్ కోసం అయితే విడుదలైంది. దీంట్లో అయితే మనకి 50 గ్రాడ్యుయేట్స్కి, టెక్నీషియన్కి వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే 2002, 2003, 2004, 2005లో ఎవరైతే డిప్లొమా పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయిన వారు దానికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ అయితే దీనికి అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. చాలా చోట్ల మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కాబట్టి ఇది పెట్టుకుంటే మీకు రైల్వేల్లో కానీ వాటిల్లో కానీ ఉద్యోగాలు అయితే ఉంటాయి. మీరు దీంట్లోనే బాగా చేస్తే ఈ కంపెనీలో కూడా మీకు దీంట్లోనే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి డిసిప్లిన్ ఇంజనీరింగ్లో ఏ విధంగా ఉన్నాయంటే తర్వాత మెటాలజీకి వేకెన్సీలు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, తర్వాత ట్రిపుల్ సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ కోసం అయితే ఈ ట్రేడ్ల నుంచి మీకు అప్రెంటిస్కి అయితే పిలవడం జరిగింది. గ్రాడ్యుయేట్ అంటే బీటెక్, బీఈ చదివిన వారు టోటల్ 30 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత వచ్చి టెక్నీషియన్, డిప్లొమాకి వచ్చి 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ వారికి 12,300 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్కి వచ్చి 10,900 స్టైఫండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మనం క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ చదవాలి. డిగ్రీ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. టెక్నికల్ డిప్లొమా వారికి మన డిప్లొమా ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే మన డిప్లొమా చేస్తారు కదా మనకి, దాని పాలిటెక్నిక్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ దాకా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఓబీసీ వారికి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 35 ఇయర్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చి 40 ఇయర్స్, తర్వాత
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి వచ్చేటికి 43 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 45 ఇయర్స్ దాకా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 ఇయర్ అయితే ఉంటుంది మీకు. ఇది మనం ఎలా చేయాలంటే దీనికైతే మనం ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. nts.education.gov.లోకి వెళ్ళి మీరు ఎన్రోల్ నెంబర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్, క్వాలిఫికేషన్, కేటగిరీ ఏంటి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అప్రెంటిస్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఎలా తీసుకోవాలనేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఇచ్చిన సైట్లోకి వెళ్ళి క్లిక్ చేయాలి. తర్వాత స్టూడెంట్లోకి వెళ్ళాలి, తర్వాత రిజిస్టర్లోకి వెళ్ళాలి, తర్వాత ఎన్రోల్ వెళ్ళాలి. కంప్లీట్ డీటెయిల్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత సెకండ్ స్టెప్ వెళ్ళాలి, లాగిన్లోకి వెళ్ళాలి, ఎస్టాబ్లిష్మెంట్ రిక్వైర్డ్ మెనూలోకి వెళ్ళాలి. తర్వాత క్లిక్ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్, అప్లోడ్ రెజ్యూమ్. మీ దగ్గర రెజ్యూమ్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూజ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ నేమ్. ఎస్టాబ్లిష్డ్ నేమ్ అంటే మిదాని అని చేసుకోవాలి. టైప్ ఆఫ్ మిదాని లేకపోతే మిశ్రా దత్తా నిగమ్ లిమిటెడ్, దాన్ని సెర్చ్ చేయాలి. క్లిక్ అప్లై ఎగైన్ అని ఉంటుంది. మొత్తం అన్నీ అయితే తీసి అయితే ఉంటాయి మీకు. అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఈమెయిల్ ఐడీలు ఇవ్వడం జరిగింది. దీనికి మీ డాక్యుమెంట్స్ని, తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని ఎన్రోల్మెంట్ని దానికి మెయిల్ అయితే చేయండి. మెయిల్ ద్వారా కూడా పంపించాలి. ఇది ఫిజికల్ కూడా పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ కూడా నేను ఇప్పుడు కింద చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒకటైతే మెయిల్ ద్వారా పంపించండి, ఒకటైతే మనకి మిశ్రా దత్తా నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్, మన హైదరాబాద్లో ఉద్యోగం కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో దానికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ ద అప్రెంటిస్, ఐటీఐ కోసమా, వాళ్ళ గ్రాడ్యుయేటా, వాళ్ళ డిప్లొమా అనేసి ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో మీరు అవుట్ అయ్యారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్లు మీకు ఆల్రెడీ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, నోటిఫికేషన్. అది చూసి ఇక్కడ రాయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఆల్రెడీ, దాంట్లో పోర్టల్లోకి వెళ్ళి అది ఇక్కడ ఏ ట్రేడ్ కోసం అనేసి ఇక్కడైతే ఒక రీసెంట్ ఫోటో అయితే మీకు అంటించవలసి ఉంటుంది. మీ పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, ఈమెయిల్ ఐడి, కాంటాక్టు, డిజిబిలిటీ ఫీ అని అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్, కంప్లీట్ ప్రజెంట్ అడ్రస్. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ప్రజెంట్ అడ్రస్ రాయండి, పర్మనెంట్ అడ్రస్ మీ ఆధార్ కార్డుది రాయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది, అది రాయవలసి ఉంటుంది. మర్చిపోకుండా అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. కేటగిరీ మీరు ఓసీఏ, ఎస్సీ, ఎస్టీఏ, జనరల్ అంటే మీరు అందరూ ఓసీ అన్న వాళ్ళందరూ జనరల్కి అయితే టిక్ పెట్టండి. చాలామందికి తెలియదు, చాలామంది అడగడం అయితే జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్, ఏ కాలేజీలో చదివారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, ఎన్ని అయితే మార్క్స్ వచ్చినాయి మీకు. అంటే ఇక్కడ 10th క్లాస్ మనకు 600 అనుకోండి, మీకు 500 వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 600 అని రాయాలి, ఇక్కడ 500 రాయాలి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని కట్టవలసి ఉంటుంది. చాలామంది పర్సెంటేజ్ కట్టడం కూడా రాదు. మీకు 600 మార్కులకి ఒక 350 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇంటూ 100 అయితే చేయండి, అప్పుడు మీకు పర్సెంటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి ఐటీఐలో డిప్లొమా 12th క్లాస్లో ఏ మార్క్స్ వచ్చినాయి అన్నీ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. అది లేకపోతే మీరు బీఈ, బీటెక్ అయితే అన్నీ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత దాంతో ఫలంగా ఇక్కడ మీకు మీరు రిజిస్ట్రేషన్ నెంబరు కాపీ పెట్టవలసి ఉంటుంది. 10th క్లాస్ నెంబర్ పెట్టాలి, 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ షీటు, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ షీటు, బీఈ, బీటెక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఐటీఐ చేసిన వారైతే ఐటీఐ సర్టిఫికేట్, డిప్లొమా చేస్తే డిప్లొమా సర్టిఫికేట్, ఇంజనీరింగ్ పాస్ సర్టిఫికేట్ దీనికి పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు పెట్టవలసి ఉంటుంది. 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా దీనికి అంటించవలసి ఉంటుంది. తర్వాత మీరు ఆన్లైన్ పోర్టల్లో తీసుకున్నారు కదా, అది కూడా ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచరు, డేటు పెట్టి మీరు 2 విధాలుగా అయితే సెండ్ చేయొచ్చు. ఒకటి మెయిల్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ 2 మెయిల్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈ మెయిల్స్ అప్లికేషను ప్లస్ ఎన్క్లోజ్డ్ డాక్యుమెంట్స్ పెట్టి మెయిల్ చేయండి. ప్లస్ మీరు పోస్టల్లో కూడా పంపించవలసి ఉంటుంది. మీకు నచ్చితే ఇలాంటి అప్రెంటిస్ కోసం చేసుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. తర్వాత దేనైనా జాబులు పడితే మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే దీంట్లో కూడా మీరు మీ బిహేవియర్ అన్నీ కరెక్ట్గా ఉంటే దీంట్లోనే మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.